షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2025 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి E2 క్యాడర్ ఇంకా E0 క్యాడర్, అసిస్టెంట్ మేనేజర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో దీంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/9/2025 అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 27th of September 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో దీంట్లో E0 క్యాడర్ యాజ్ వెల్ యాజ్ E2 క్యాడర్, అసిస్టెంట్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఫస్ట్గా మేనేజ్మెంట్ వేకెన్సీ, మేనేజ్మెంట్ స్ట్రీమ్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన అర్హత MBA చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ షిప్పింగ్, లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే 60% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రీమ్ వచ్చేసి ఫినాన్స్ స్ట్రీమ్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. CA చేసి ఉండాలి లేదా ICAI క్వాలిఫై అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి HR లేదా పర్సనల్, 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో కావాల్సిన అర్హత 2 years of MBA లేదా MMS పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఈక్వలెంట్ కోర్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా HR, MBA, HRD, HRM, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీరు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా MBA 2 years ఆఫ్ రిలవెంట్ డిగ్రీ ఉండి 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వచ్చేసి లా స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఫుల్ టైమ్ లా చేసి ఉండాలి విత్ 60% మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్, మెకానికల్ స్ట్రీమ్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ సివిల్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 2 వేకెన్సీస్, మెకానికల్ స్ట్రీమ్లో 8, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ రెలవెంట్ ఫీల్డ్, ఒకవేళ సివిల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో మీరు చదివి ఉండాలి. ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చదివి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీటెక్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎయిదర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా MCA చేసిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకునే అర్హత ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ, 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫైర్ అండ్ సేఫ్టీ స్ట్రీమ్లో. బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి ఫైర్ అండ్ సేఫ్టీ. సో బీటెక్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీలో మీకు ఇంజనీరింగ్ చేసుంటే 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నావల్ ఆర్కిటెక్ట్, 4 years ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. పర్టికులర్ రెలవెంట్ వచ్చేసి నావల్ ఆర్కిటెక్ట్లో ఈ పర్టికులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ సెక్రటరీ, 2 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా. సో ICSI ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే లేదా మీ పర్టికులర్ మ్యాండేటరీ ఆర్టికల్షిప్ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ ICSI మీరు ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 55 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇంతకుముందు ఈ E2 క్యాడర్ అండి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ E0 క్యాడర్. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఫినాన్స్ స్ట్రీమ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. కావాల్సిన తర్వాత బ్యాచులర్ డిగ్రీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫినాన్స్ లేదా అకౌంట్స్లో మీరు BBA లేదా BMS లేదా బ్యాచులర్ డిగ్రీ ఈ పర్టికులర్ డొమైన్లో చేసింటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. HR లేదా పర్సనల్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ HRD, HRM ఇంకా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా BBA, BMS ఈక్వలెంట్ కోర్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో ఉండి ఇంకా 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్ కమ్యూనికేషన్, ఎగ్జిక్యూటివ్ E0 క్యాడర్ మాస్ కమ్యూనికేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ టైమ్ BBA లేదా BMS, బ్యాచులర్ డిగ్రీ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్. సో ఒకవేళ డిగ్రీ అయ్యాక మీకు మాస్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్లో మీరు స్పెషలైజేషన్ చేస్తుంటే విత్ 60% మార్క్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మాస్ కమ్యూనికేషన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ హిందీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి హిందీ స్ట్రీమ్లో లేదా మాస్టర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి E2 క్యాడర్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈజ్ డిజైరబుల్.
For minimum 1 year of experience in the relevant field is desirable but not mandatory. For the post of assistant manager E2 ఇక్కడ లా స్ట్రీమ్లో మీరు ఒకవేళ లేదా కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ ఇస్ డిజైరబుల్. సో ఒకవేళ లా స్ట్రీమ్ లేదా కంపెనీ సెక్రటరీ జస్ట్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, బట్ మీరు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ E2 ఇంకా E0 వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ MS ఆఫీస్ ఈజ్ మ్యాండేటరీ, మీకు వచ్చి ఉండాలి ఎసెన్షియల్. And for the post of assistant manager, candidate who have appeared their final examination and awaiting for the final exam results are also eligible. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉందండి, బట్ మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి పిలుస్తారో గ్రూప్ డిస్కషన్కి మీరు ఫర్దర్గా మీ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది అప్పుడు ఇంటర్వ్యూకి. సో దిస్ ఈస్ ద మ్యాండేటరీ క్రైటీరియా అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో అవుట్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్ అండి కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 25 వేకెన్సీస్ ఉన్నాయి E2 క్యాడర్లో, అండ్ E0 క్యాడర్లో అవుట్ ఆఫ్ ఇంతకుముందు చూసినట్టుగా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ SC కేటగిరీకి 6 వేకెన్సీస్ E2 క్యాడర్లో ఉన్నాయి. E0 క్యాడర్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. STకి 4 వేకెన్సీస్ E2 క్యాడర్లో, అండ్ E0 క్యాడర్కి 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ OBCకి 14 వేకెన్సీస్ E2 క్యాడర్లో, అండ్ E0 క్యాడర్లో 5 వేకెన్సీస్. అండ్ ఇక్కడ EWS క్యాడర్లో EWS కేటగిరీలో E2 క్యాడర్ 6 వేకెన్సీస్ అండ్ E0 క్యాడర్ 1 వేకెన్సీ. టోటల్గా 55 వేకెన్సీస్ ఉన్నాయి E2 క్యాడర్లో, దాంట్లో డిఫరెంట్ డివిజన్ ఆఫ్ కేటగిరీ వైజ్. అండ్ E0 క్యాడర్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి ఇంతకుముందు చూసినట్టుగా. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇక్కడ E2 క్యాడర్కి 50,000 నుంచి బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 50,000 to 1,60,000 అనేది బేసిక్ పే. ఫర్దర్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇంకా ఫర్దర్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ E0 క్యాడర్కి 30,000 నుంచి బేసిక్ పే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, కేటగిరీ వైజ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఇక్కడ శాలరీ వైజ్ కూడా చూసాము. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 1st August 2025 వరకు E0 క్యాడర్ యాజ్ వెల్ యాజ్ E2 క్యాడర్కి అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు 27 ఇయర్స్ అండి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST కేటగిరీ వరకు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, OBC కేటగిరీ వరకు 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, PWD కేటగిరీ వరకు 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు పే స్కేల్ వచ్చేసి 50,000 to 1,60,000 అండి మేనేజర్ క్యాడర్కి, అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి 30,000 to 1,20,000 ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇన్ ద విసినిటీ ఆఫ్ ముంబై, ఏ రీజన్లో అయినా కూడా ఉండడం జరుగుతుంది. ఫస్ట్గా ప్రొబేషన్ ఉంటుంది 1 year, తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ మీ క్యాడర్ అనేది పర్మనెంట్గా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ OBC EWS కేటగిరీ వారికి 500 రూపీస్, అండ్ SC/ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 100 రూపీస్ అండి, జస్ట్ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. సో ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అకామిడేషన్ రీఎంబర్స్మెంట్ ఫర్ ట్రావెల్ ఫేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 tier ప్రాసెస్ అండి. స్టేజ్ 1లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి సిటీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, NCR, బెంగళూరు అండ్ గౌహతి. సో ఈ పర్టికులర్ స్టేట్స్లో మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రయారిటీ అప్లై చేసినప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 ప్రాపర్ సెంటెన్స్ అనేది ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీకు అలాట్మెంట్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్మెంట్ జరగడం జరుగుతుంది. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ మేనేజర్కి ఇలా ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్కి సో డొమైన్ నాలెడ్జ్ వచ్చేసి టోటల్గా 50 క్వశ్చన్స్ అడుగుతారు డొమైన్ నాలెడ్జ్. తర్వాత ఫాలోడ్ బై క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, రీజనింగ్ 10 క్వశ్చన్స్, GK 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఇక్కడ టోటల్గా 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై సైకోమెట్రీ టెస్ట్ కూడా ఉంటుంది 20 మార్క్స్కి. సైకోమెట్రీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, బట్ రెస్ట్ ఆఫ్ ది మార్క్స్ విల్ బీ యాడెడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. సో ఇంతకుముందు చూసిన ప్యాటర్న్ వచ్చేసి మేనేజర్ క్యాడర్కి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఎగ్జామ్ క్రైటీరియా వచ్చేసి 120 minutes టైం ఫ్రేమ్ అండి. 120 minutes టైం ఫ్రేమ్లో 100 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్.
సో ఈ పర్టికులర్ డొమైన్స్లో ఈచ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, దెన్ ఫాలోడ్ బై సైకోమెట్రీ టెస్ట్. టోటల్గా 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఫాలోడ్ బై 120 minutes. అండ్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండి. నెగిటివ్ మార్కింగ్, దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 విల్ బి డిడక్టెడ్, దెన్ ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ అండ్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దెన్ ఫాలోడ్ బై పర్సనల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో పర్సనల్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అండి. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ పేజ్ shipindia.comకి వెళ్ళేసి కెరీర్ స్పేస్కి వెళ్ళేసి షార్ట్ కరెంట్ రిక్రూట్మెంట్ క్లిక్ చేయగానే మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లింక్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail అండ్ క్రాస్ చెక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ నోటిఫికేషన్స్. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ నోట్ ఆన్ ఇట్. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరు అప్లై చేయండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.